మేము రామలింగేశ్వర్ నగర్. ఇక్కడ ఎలా ఉంది వాతావరణం చూద్దామని ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు లోపల. ఇంకా బయటికి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. నీళ్ళండి బాగా. వాళ్ళు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఇంకా అక్కడే ఉన్నారు, రావడానికి అవకాశం లేక లోపలే ఉన్నారు. ఫుడ్ అది అంతా బాగానే టయానికి అందుతుంది. ఫుడ్, పాలు, పిల్లలకు స్నాక్స్ అన్నీ అందుతున్నాయి. కాకపోతే బయటికి రావడానికి అవకాశం లేదు. బాగా నీళ్లున్నాయి. ట్రాక్టర్లు వెళ్తున్నాయి. దూరం నుంచి ఫుడ్ అది బకెట్లో వేస్తున్నారు, తీసుకుంటున్నారు. ప్రజలకు మాత్రం బాబు గారు బాగా చేస్తున్నారు. చాలా బాగా, అంటే చాలా బాగా. చెప్పడానికి ఏముందండి, ఉదుత్ తుఫాన్ వస్తే ఆయన ఏం చేశాడండి? ఫ్లైట్ లో తిరిగాడు. ఇట్లా వచ్చాడా? ఈ వయసుకి బాబు గారు, ఆ వయసుకి 76, 75 సంవత్సరాలు ఆయన నీళ్ళల్లో తిరుగుతున్నాడు. ఎవరి కోసం అండి? ప్రజల కోసం కదా. మేము ఎంచుకున్నది అందుకే ఆయన్ని. మేము ఎంచుకున్నది కరెక్ట్ అని ఆయన వాళ్ళు నిరూపించుకుంటున్నాడు. పిచ్చి కుక్కలు వాగుతాయండి, ఆయన సైకో. ఆయనకు బుర్ర పని చేయదు, ఏదోడు వాగుతా ఉంటాడు. ఏమండి, బుడమేరు వంతునికి ఎక్కడైనా గేట్లు ఉంటాయా? గేట్లు ఎత్తారని చెప్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. అది కాలవే కదండి. బుడమేరు అంటే కాలవే కదండి. నది ఎలా అవుతుందండి? నది అంటే కృష్ణా నది. బుడమేరు వంతునికి గేట్లు ఎత్తాడని చెప్పి కావాలని ఎత్తాడని చెప్తున్నాడు. కావాలని ప్రజలను పోగొట్టుకుంటాడా? కావాలని ఎంతమంది పోలీసులు, ఎంతమంది సెక్యూరిటీ, ఎంతమందిని తీసుకొచ్చి ఇన్ని కోట్లు నష్టం పెట్టుకుంటాడా? మళ్ళీ అసలుకే ఖజానాలో సొమ్ము లేదని చెప్పి ఆలోచిస్తున్నారు పనులు చేసేటప్పుడు. ఇప్పుడు ఎంత నష్టం మళ్ళీ ఆయన చేతులారా చేసుకుంటాడా? మాట్లాడడానికి బుద్ధి లేదు వాళ్ళకి, అంతే. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడండి? కరోనాలో నానా తిప్పలు పడ్డాం మనిషి. ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, వీళ్ళందరినీ తీసుకెళ్తే ఎంతమందిని తీసుకొచ్చాడు ఆయన. ఎంతమందిని బయటికి తీసుకెళ్లి సేవ్ చేస్తున్నాడు. తినడానికి ఫుడ్ ఇస్తున్నాడు, తాగడానికి నీళ్లు, పాలు, పిల్లలకు స్నాక్స్, పడవలేసి ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని జేసీబీలు అండి, ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది కష్టపడుతున్నారు. ఇవన్నీ వాళ్ళకి కనిపించవు. కరోనా వస్తే కుక్క చావు చేస్తే మనిషిని ముట్టుకోవడానికి దిక్కు లేకుండా చచ్చాం. ఈ దరిద్రుడు వచ్చినాక కదా అంతమంది చచ్చిపోయింది. మరి అప్పుడు ఆయన ఏం చేశాడు? కనీసం పక్కింటోళ్ళు మాట్లాడుకోవడానికి లేకుండా పోయింది అప్పుడు. ఇవాళ ఎంతమంది విజయవాడకి మేమున్నాం అని జిల్లాల వారిగా వస్తున్నారండి జనాలు. ఎంతమంది ఫుడ్ తీసుకొస్తున్నారు, ఎన్ని ఊర్ల నుంచి. ఎవరి కోసం? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ మనవాళ్లే, వీళ్ళకి సాయం చేయాలి, మేము ఉన్నామని మన ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అంతమంది వస్తున్నారు. ఎందుకు వచ్చారు? ఈ పుట్టుపుణ్యాన్ని వచ్చారా? బాబు గారు ఉన్నారనేగా. ఇప్పుడు ఆయన కూడా ఎందుకు చేస్తున్నాడు? నా ప్రజలు వాళ్ళని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన అర్ధరాత్రి నైట్ 12ంటికి, 1 గంటకి, 2 గంటలకు తిరిగిన చూసారుగా మనం. మీరు అందరూ చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. ప్రజల కోసమే కదండి, ప్రజల కోసమే కదా తిరుగుతున్నాడు. ఆయనకేం పనండి? ఏసీ శుభ్రం కొడుకుని ఆయన అలా ఉండాల్సిన ఆయన ఎలా తిరుగుతున్నాడు? మా కోసం కదా. ఆ పిచ్చి కుక్కలు అలాగా వాగుతాయి. ఆ రోజమ్మ నోటికి వచ్చినాడు మాట్లాడుతుంది. అప్పుడు ఆయన కరోనా కాడ ఆయనే తీసుకొచ్చాడా? చెప్పమానండి. గవర్నమెంట్ ఎందుకు నష్టం చేసుకునే పని ఇది? మాకు అందరికి కళ్ళు కనపడుతున్నాయండి, బుర్రలు పనిచేస్తున్నాయండి. పని చేయలేని మాట్లాడతారు. ఏది ఒక్కళ్ళ దగ్గరకు వచ్చాడా జనాల్లోకి? చెప్పండి. ఆయన ఇంటి దగ్గర ఉండి ఏదో 4 అడుగులు బయటకు వచ్చి మీడియాకు వాయిస్ ఇవ్వడం తప్ప రమ్మానండి ఇక్కడికి చూద్దాం. చెప్పడానికి ఏదైనా చేస్తేగా చెప్పేది ఉండాలి కదండి అవకాశం. ఒక మనిషి మాట్లాడాలంటే మాట్లాడే అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు బాబు గారు మాట్లాడకుండా చేస్తాడు. ఆయన సైలెంట్ గా ఎన్ని పనులు చేస్తున్నాడు. తెల్లారు లెగిస్తే అందరూ చూస్తున్నారు వీళ్ళు పడే ఇబ్బందులు. ఆయన వీళ్ళ కోసం నిద్ర తిండి లేకుండా అర్ధరాత్రిగాడు కూడా ఆయన తిరుగుతూ ఎంత కష్టపడుతున్నాడో అందరూ చూస్తున్నారు. పడుతున్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిలో హెలికాప్టర్ లో తిరుగుతూ ఇలా ఉంది అని మొహం ఇలా పెట్టుకుని తిప్పాడు కదా ఆ రోజు. ఈయన అలా చేయట్లేదుగా, అందుకనే ఏదో వాగుతున్నాడు. ఎకిల్ నవ్వండి, అది ఎకిల్ నవ్వు. అది ఎందుకంటే ఏం చెప్తాం మనం? సైకో ఆయన. మనకు లేదుగా ఆ బుద్ధి, మనం చెప్పలేము ఆయన గురించి. ఆయన ఎందుకు నవ్వుతున్నాడు అనేది. మేము ఇప్పుడు ఉండటానికి సేఫ్ గానే ఉన్నాము. మాకు టయానికి అన్ని అందుతుంది, మాకు ఇబ్బంది లేదు. బయటికి రాపోయినా పర్వాలేదు, అన్ని బాబు గారు ద్వారా మాకు అన్ని మా దగ్గరకు అందుతున్నాయి.
మేమేం ఇబ్బందులు పడతలేదు, తినడానికి తాగడానికి కావాలని. ఇప్పుడు రేపు పొద్దున్న ఇదంతా తగ్గిపోయిన తర్వాత కూడా బాబు గారు చేయాల్సింది ఆల్రెడీ చేస్తున్నారు. బైకులు, కార్లు, ఆటోలు పోయిన వాళ్ళందరికీ వాళ్ళన్నిటికి ఇన్సూరెన్స్ చేపిస్తాను, వాటికి రిపేర్ కూడా మేమే చేపిస్తాము అని అంటున్నారు. రేపొద్దున ఆ ఇల్లులు అన్ని ములిగినాయి. ఇప్పుడు ఇల్లు ములిగిన వాళ్ళందరికీ బయటికి ఎవరైతే సేవ్ అయ్యి బయటకు వచ్చారో, ఇల్లులు సేవ్ అయ్యి వచ్చినాయో అవన్నీ శుభ్రం చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళతో. మీరు చూస్తున్నారా మీడియాలో లేదో, జనాలు చూస్తున్నారు. ఇప్పుడు 2 అంతస్తులకు వెళ్తే అవన్నీ క్లీన్ చేపిస్తున్నారు, జనాలకి మంచి చేస్తున్నాడు ఆయన. అంతవరకు ఆయనకి శక్తిలో కష్టపడుతున్నాడండి. ఆ వయసులో ఆయన అంత కష్టపడుతుంటే మాకే అనిపిస్తుంది మేమే చేయలేమని. ఆయన 10 రూపాయలు పెడితే పక్కన 5 రూపాయలు పెడతారండి. పెట్టద్దని ఎవరంటారు? ఇప్పుడు మనసున్న వాళ్ళు ఎవరైనా పెడతారు, లేని వాళ్ళు అలా కూర్చుని కబుర్లు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి అనౌన్స్ చేశారు ఇస్తామని చెప్పి, మళ్ళీ ఎమ్మటనే కమిటీ ఏర్పాటు చేసి కమిటీ డిసైడ్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తారు. ఎవరు జగన్మోహన్ ఇస్తానన్నదే డబ్బులా వస్తాయి అంటారా? ఏమి రావు. ఎందుకని రావంటారు? ఆయనకు మనసు లేదు కదా ఇవ్వడానికి. ఆయనకు మనసు లేదు కదండి ఇవ్వడానికి. ఇవ్వడానికి మనసు ఉండాలి కదా.